7 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెరపడింది. మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బీజేపీ నేత బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ను మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సహనిందితుడు వినోద్ తోమర్ను కూడా కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ తీర్పుతో 2023లో జంతర్ మంతర్ వద్ద దేశాన్ని కుదిపేసిన ఒలింపియన్ రెజ్లర్ల నిరసనతో మొదలైనటువంటి ఈ కేసు కథ ముగింపు దశకు చేరుకున్నట్లయింది. భారత క్రీడా రంగాన్ని తీవ్రంగా కుదిపేసిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. రెజ్లర్ల ఆరోపణల ఆధారంగా సాగిన సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. 7 ఏళ్ల వివాదం, సుదీర్ఘ విచారణ అనంతరం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణ, తీర్పు వివరాలు, దీని వెనుక ఉన్న నేపథ్యం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు అదనపు ముఖ్య న్యాయమూర్తి అశ్విన్ పన్వార్ ఈ సంచలన తీర్పును వెలువరించారు. బాధితుల భద్రత, సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుని విచారణ అంతా ఇన్ కెమెరా పద్ధతిలో రహస్యంగా నిర్వహించారు. ఫిర్యాదుల తరపున సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ వాదనలు వినిపించగా, బ్రిజ్భూషణ్ తరపున న్యాయవాది రాజీవ్ మోహన్ బలమైన వాదనలు చేశారు. గతంలోనే 6 బాధితురాలి ఆరోపణల నుంచి బ్రిజ్భూషణ్కు కోర్టు డిశ్చార్జ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన ఆరోపణలపై కూడా స్పష్టత ఇస్తూ ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది కోర్టు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి ఒలింపిక్ పతక విజేతలు WFI అధిపతికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద వీధి పోరాటానికి దిగారు. 2023 జూన్లో ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్ వేశారు. WFI కార్యాలయం, అధికార నివాసాల్లో వేధింపులు జరిగాయన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత మైనర్ రెజ్లర్ ఫిర్యాదులపై దాఖలైన పోక్సో కేసులో ఆధారాలు లేకపోవడంతో పోలీసులు క్యాన్సిలేషన్ రిపోర్టు సమర్పించారు. ఇది 2023 చివరి నాటికి చోటు చేసుకున్న డెవలప్మెంట్. ఆ తర్వాత 2024 మే నాటికి బ్రిజ్భూషణ్ మీద అభియోగాలు నమోదు చేసి విచారణ వేగవంతం చేసింది. తాజాగా తుది తీర్పు వెలువరించింది రౌజ్ అవెన్యూ కోర్టు. సుదీర్ఘ విచారణ అనంతరం బ్రిజ్భూషణ్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది. बाइज्जत बरी होने पर आज निर्णय सुनाया गया और अभी ऑर्डर की कॉपी मिली नहीं है. उसको मिलने के बाद में उसका किन आधार पर न्यायालय निष्कर्ष पर पहुंचा है उसमें हम आपको बता सकते हैं. अभी जो हमारी तरफ से जो तर्क रखे गए थे वो मान लिए, डिले, इनकंसिस्टेंसीज, कंट्राडिक्शंस, इंप्रॉबेबिलिटी और प्ली ऑफ एलिबी. తనపై మోపిన ఆరోపణలకు అర్థం లేదని, తాను ముందు నుంచి కూడా ఇవి తప్పుడు ఆరోపణలని చెబుతూనే ఉన్నారని బ్రిజ్భూషణ్ చెబుతున్నారు. కోర్టు తనను గౌరవప్రదంగా నిర్దోషిగా ప్రకటించిందని, గతంలో తాను చెప్పినట్టే తనపై ఆరోపణలు రుజువైతే ఉరేసుకుంటారని చెప్పానని, కానీ ఆ పరిస్థితి రాలేదని, న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని చెప్పారు బ్రిజ్భూషణ్. वो आप लोग यहाँ पर मौजूद थे. आपका चेहरा आ रहा है. मैंने कहा था कि ये एक साजिश है, षड्यंत्र है, और अगर मेरे ऊपर कोई आरोप सही पाया जाएगा तो मैं स्वतः फांसी पर लटक जाऊंगा. और आज तक मैं उसी बात पर कायम रहा. और आज लगभग 3 साल के बाद कोर्ट ने मुझे और विनोद जी को बाइज्जत बरी किया है. और मुझे अपने आप के ऊपर विश्वास था. मैं सामने वाले को नहीं जानता हूं कि सामने वाले के दिल में क्या है, लेकिन मैं अपने आप को जानता था और मुझे पूरा विश्वास था कि मेरे साथ न्याय होगा. और मेरे साथ न्याय हुआ और कभी मैंने अपने आप को अपराधी महसूस ही नहीं किया.
ఈ కేసు కేవలం ఒక వ్యక్తికి లేదా క్రీడా అధికారికి సంబంధించింది కాదు. దేశంలో క్రీడా వ్యవస్థలో అధికార దుర్వినియోగం, మహిళా అథ్లెట్ల భద్రత, నిరసన తెలిపే హక్కులపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది. రెజిడర్లు జంతర్ మంతర్ వద్ద చేసిన నిరసన పార్లమెంట్ వరకు తాకింది. చివరికి నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రోజున పోలీసులు వారిని బలవంతంగా ఖాళీ చేయించిన దృశ్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఏడేళ్ల న్యాయ పోరాటంలో ఓ ఘట్టం ముగిసింది. అయితే క్రీడా సంఘాల్లో జవాబుదారీతనం, క్రీడాకారిణుల రక్షణ కోసం ఐసీసీ విభాగాలు ఎంతవరకు సక్రమంగా పనిచేస్తున్నాయనే ప్రశ్నలు ఇప్పటికే మిగిలే ఉన్నాయి. కోర్టు సమగ్ర తీర్పు ప్రతి బయటికొచ్చాక నిర్దోషిత్వానికి సంబంధించి పూర్తి కారణాలు బహిర్గతమవుతాయంటున్నారు. అలాగే బాధితులు పై స్థాయి కోర్టుకు అప్పీల్కు వెళ్తారా లేదా అన్నది వేచి చూడాలి.